ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పద అర్థం చూద్దాం రండి. ప్రలపన్ మాట్లాడుతూ, విసృజన్ వదులుతూ, గృహ్ణన్ తీసుకుంటూ, ఉన్మిషన్ కళ్ళను తెరిచి, నిమిషన్నపి కళ్ళను మూసుకుంటూ కూడా, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు ఇంద్రియాలు తమ విషయాలలో వర్తంతే పనిచేస్తున్నాయి, ఇది ధారయన్ ఇలా భావిస్తూ. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఈ భావాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకో. కర్మయోగి మాట్లాడుతున్నాడు, ఏదైనా తీసుకుంటున్నాడు, వదులుతున్నాడు, కళ్ళను తెరిచి చూస్తున్నాడు, మూసి విశ్రాంతి తీసుకుంటున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. కానీ అతని లోపల ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఇది అన్నీ నేను కాదు, ఇంద్రియాలు తమ తమ పనులను చేస్తున్నాయి అంతే. అర్జున, అతను తనను శరీరంతో కలపడు, ఇంద్రియాలు పనిచేస్తున్నా అతను కేవలం సాక్షిగా ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అందుకే అతనికి కర్మలు అంటవు. అర్జున, ఇది సాధారణ జీవితం కాదు, ఇది అవగాహనతో జీవించడం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా చెప్తున్నారు. హరే కృష్ణ.